ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. పాల్గొన పున్నమి పర్వదినం సందర్భంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ అప్పన్న డోలోత్సవం జరిగింది. సింహాద్రి అప్పన్న పెళ్లి చూపులు నిశ్చితార్థ మహోత్సవంగా స్థానికులు భావించుకునే డోలోత్సవాన్ని అధికారులు, ఆలయ వైదికులు భక్తజన రంజకంగా నిర్వహించారు. సిబ్బందితో కలిసి ఈవో వెంకట్రావు కూడా రంగులు పూసుకుని సందడి చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డోలోత్సవం తెల్లవారుజామునే జరిపించాల్సి వచ్చింది. 3 గంటలకే దేవాలయంలో సాంప్రదాయ పూజలు, చూర్ణోత్సవం, వసంతోత్సవాలు నిర్వహించారు. సింహాచలేసిన ప్రతినిధిగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారిని, ఉభయ దేవేరులను సర్వాభరణాలు, పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నాదస్వర వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ నడుమ 4 గంటలకు సింహాచలేశుడు మెట్ల మార్గంలో కొండ దిగువకు చేరుకున్నారు. వివో వెంకట్రావు, ఇతర అధికారులు, భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు. సింహాద్రినాథుడు తన సోదరి పైడితెల్లమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం అనంతరం పుష్కరిణి ఉద్యాన మండపానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉయ్యాలలో స్వామివారిని ఆశీనులు చేసి ఆగమ శాస్త్రానుసారం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాది వైదికాధికాలు నిర్వహించారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటూ భగవంతుణ్ణి లయబద్ధంగా స్తోత్రం చేశారు. ఆళ్వారులు ఆలపించిన లాలిపాటలు పాడుతూ ఉయ్యాలలు ఊపుతూ ఉత్సవం జరిపించారు. స్థానాచార్యులు టిపి రాజగోపాల్ నేతృత్వంలో ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యుల బృందం ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పానకం నివేదన చేసి మంగళహారతులిచ్చారు. స్వామివారు అమ్మవార్లపై వసంతాలు ప్రోక్షణ చేశారు. ఈవోతో పాటు ఉద్యోగులు, భక్తులపై అర్చకులు వసంతాలు జల్లారు. ఉద్యోగులతో మమేకమై ఈవో కూడా రంగులు జల్లి సందడి చేశారు. వైదికులు, ఆగమ విద్యార్థులు, అధికారులు, మహిళా సిబ్బంది ఉత్సాహంగా ఉల్లాసంగా వేడుకల్లో భాగస్వాములయ్యారు. మండపంలో ఉత్సవం ముగించుకున్న అనంతరం స్వామివారి తిరువీధి ఉత్సవం కోలాహలంగా సాగింది. ఆచారం ప్రకారం పురవీధుల్లో తిరువీధికెగిన వరాహ నరసింహుడికి రంగవల్లులు, మంగళహారతులతో భక్తులు స్వాగతం పలికారు. గ్రహణం నేపథ్యంలో ఆలయం మూసివేయాల్సి ఉండగా స్వామివారిని సింహగిరికి చేర్చడానికి అధికారులు, వైదికులు ఉత్సవాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేశారు. చివరగా సింహాద్రినాథుడు గ్రామదేవత పైడితెల్లమ్మ వారి దర్శనానికి వెళ్ళిరాగా తులిపావంచ వద్ద ఈవో, ఇతర అధికారులు స్వామివారిని కొండకు సాగనంపారు. గతంలో ఈవోగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తి తరహాలోనే ఉద్యోగులను ఉత్సవాల్లో భాగస్వాములు చేయడంలో ప్రస్తుత ఈవో వెంకట్రావు విజయాన్ని సాధించారని చెప్పక తప్పదు. ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉత్సవానికి హాజరు కావడం, ప్రారంభం నుండి కొండకు తీసుకెళ్లేంత వరకు స్వామివారితో పాటు తిరువీధిలో ఉద్యోగులందరూ పాల్గొనడం విశేషం. ఓం నమో నారసింహాయ.